ఇవాళ 100 పడకల ఆసుపత్రి ఉండే సిద్దిపేటలో ఇప్పుడు 100 ఏమైంది? ఎన్ని అంతలు పెరిగింది? 10 ఏళ్లలో 10 అంతలు పెరిగింది. నిజంగా కలనా నిజమా అన్నంత గొప్పగా జరిగింది. ఇది సాధ్యమైందంటే తెలంగాణ రావడం వల్ల, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం వల్ల సాధ్యమైంది. లేకపోతే అంత ఈజీగా జరిగే పని కాదు. ఇది అంత గొప్ప కార్యక్రమం ఈరోజు సిద్దిపేటలో జరగడం చాలా సంతోషంగా ఉంది. 15 కోట్ల రూపాయలతో క్యాన్సర్ బ్లాక్ ఒకటి కట్టడం కోసం కూడా కొబ్బరికాయ కొట్టినాం. ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ లేదా హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రులకు ఇప్పుడు రేడియోథెరపీ, కీమోథెరపీ కోసం పోతా ఉన్నాం. ఇక హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఈ 15 కోట్ల రూపాయలతో ఒక క్యాన్సర్ బ్లాక్ కూడా కట్టి క్యాన్సర్ పేషెంట్లకు కూడా ఉచిత వైద్యం అందిస్తాం. రేడియోథెరపీ, కీమోథెరపీ సేవలు కూడా ఇక్కడనే అందుబాటులోకి వస్తాయి. డయాలసిస్ పేషెంట్లకు ఇప్పటిదాకా మన దగ్గర 10 పడకలు ఉన్నాయి. ఈ డయాలసిస్ పేషెంట్లకు రేపు 40 పడకలకు ఈ హాస్పిటల్లో పెంచుకోబోతా ఉన్నాం. ఈ హాస్పిటల్లో క్యాత్ ల్యాబ్ కూడా పెడుతున్నాం. క్యాత్ ల్యాబ్ అంటే గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు చేసేది. ఎవరికన్నా గుండె నొప్పి కాగానే స్టంట్ పడ్డది అంటారు కదా, లేదా బైపాస్ సర్జరీ అయిందంటారు కదా, ఇప్పుడు అవి కూడా సిద్దిపేట దవాఖానలో ఇక్కడనే ఉచితంగా చేస్తారు. ఈ హాస్పిటల్లో మొత్తం 15 ఆపరేషన్ థియేటర్స్ ఉంటాయి. 5వ అంతస్తులో అన్ని ఆపరేషన్ థియేటర్లే ఉంటాయి. 15 ఆపరేషన్ థియేటర్లు. 15 ఆపరేషన్ థియేటర్లలో 8 మాడ్యులర్ థియేటర్స్. అదన్నీ కూడా 5th ఫ్లోర్ లో ఈ 15 ఆపరేషన్ థియేటర్లతో రెడీ చేసుకోవడం జరుగుతూ ఉంది. 4th ఫ్లోర్ లో పోతే 100 ఐసీయూ బెడ్లు పెట్టాం. ₹1,00,000 వేసే హాస్పిటల్లో ఐసీయూలో ఏం సౌకర్యం ఉంటుందో మన సర్కారు దవాఖానలో కూడా అట్లాంటి సౌకర్యాలు పెట్టినాం. ఒక 30 ఎమర్జెన్సీ బెడ్స్ పెట్టినాం. అంటే ఏదైనా యాక్సిడెంట్ అయితే, ఎవరన్నా మందు తాగిండంటనో, పిడుగు పడ్డదంటనో, ఫైర్ యాక్సిడెంట్ అయిందంటనో, కాల్చుకున్నాడంటే ఫస్ట్ ఎమర్జెన్సీలకు తీసుకుపోతాం. ఆడ 3-4 పడకలే ఉండేది. ఇక్కడ 30 పడకలతో ఎమర్జెన్సీ గ్రౌండ్ ఫ్లోర్ లో ఏర్పాటు చేసినాం. ఎమర్జెన్సీలో కూడా 6 పడకలు ఐసీయూ కూడా పెట్టాం. మళ్ళా ఇంకొక 50 పడకలది 23 కోట్లతో ఇంకొకటి సూపర్ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ బ్లాక్ కూడా ఒకటి శాంక్షన్ అయింది. దాంట్లో కూడా చాలా హై ఎండ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ కడుతూ ముఖ్యమంత్రి గారు పిల్లల్ని, మన పిల్లలు ఒక హమాలీ పిల్లలు, ఒక రైతుల పిల్లలు, కార్మికుల పిల్లలు, ఆటో రిక్షా డ్రైవర్ పిల్లలు ఇలా డాక్టర్లుగా తయారు చేస్తున్న గొప్పతనం మన కేసీఆర్ గారు. ఒక 3 పిల్లలు ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ ఎంబీబీఎస్ చదువుతా ఉన్నారు. ఆ పిల్లలు మాట్లాడిన మాటలు ఇంటే కడుపు నిండిపోయింది. రాజస్థాన్ రాష్ట్రం నుంచి 8 మంది పిల్లలు రాజస్థాన్ నుంచి వచ్చి చదువుతా ఉన్నారు. మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చి చదువుతా ఉన్నారు. మధ్యప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి చదువుతా ఉన్నారు. వివిధ రాష్ట్రాల పిల్లలు సిద్దిపేట మెడికల్ కాలేజీకి వచ్చి చదువుతా ఉన్నారు. ఇలా ఎక్కడెక్కడోల్లో వచ్చి ఇక్కడ పిల్లలు చేరుతున్నారంటే ఇక్కడ మంచిగా ఉంటది, వాతావరణం బాగుంటది, చదువు బాగుంటది, కాలేజీ బాగుంటది, హాస్టల్ బాగుంటది, సిద్దిపేట ప్రజలు మంచోళ్ళు, ఇక్కడ పోతే ఏం ఇబ్బంది ఉండదనే ఒక నమ్మకం ఇవాళ ప్రజల్లో మనం పెంచుకోగలిగినాం. అట్లా ఎక్కడెక్కడి పిల్లలు ఫస్ట్ ఆప్షన్ ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతా ఉన్నారు. దీన్ని మనందరం కూడా కాపాడుకోవాలి. ఇవాళ ఈ ఆసుపత్రిలో అనేక రకాల సౌకర్యాలు కూడా పెట్టుకున్నాం. మన సిద్దిపేట మెడికల్ కాలేజీలో ఇంతకుముందు మనకు ఏదైనా ఆపద పడితే ప్రధానికి గాంధీకి రాదురు, ఇక గాంధీకి పోవుడు బంధు. ఇక్కడనే మనకు గాంధీ ఆసుపత్రిలో ఏ సేవలు ఉంటాయో ఆ సేవలన్నీ కూడా ఇక్కడ అందుబాటులోకి వచ్చినాయి. మీకు ఇప్పుడు మన మెడికల్ కాలేజీలో 875 మంది పిల్లలు చదువుకుంటారు. అంటే సంవత్సరానికి 175. 5 ఏళ్లంటే 875 మంది మెడికల్ స్టూడెంట్స్ మన కాలేజీలో చదువుకుంటున్నారు. ఇక్కడ ఒక ఎంబీబీఎస్ కాలేజే కాదు, అన్ని తెచ్చినాం. ఇక డాక్టర్ చుట్టూ, వైద్యం చుట్టూ ఎన్ని రకాల చదువులు ఉంటాయో అన్ని తెచ్చినాం. ఎవరుంటారు మనం ఎక్కువ చూసేది? స్టాఫ్ నర్సులు ఉంటారు. ఇవాళనే వాళ్ళ పేరు కూడా మార్చి నర్సింగ్ ఆఫీసర్స్ గా వాళ్ళని అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఇక స్టాఫ్ నర్స్ అని పిలవరు, స్టాఫ్ నర్సులందరినీ నర్సింగ్ ఆఫీసర్ అని పిలుస్తూ ఇవాళ ప్రభుత్వం వాళ్ళ పేరు మారుస్తూ నిర్ణయం కూడా తీసుకున్నాం. స్టాఫ్ నర్సులు కావాలంటే దానికి ఒక చదువు ఉంటది కదా. 4 సంవత్సరాల బీఎస్సీ స్టాఫ్ నర్స్ అనే కాలేజీ సిద్దిపేటలో 50 కోట్ల రూపాయలతో పెట్టాం. ప్రతి సంవత్సరం 100 మంది స్టాఫ్ నర్సులకు చదువు చెప్పి పట్టాలు ఇచ్చి బయటకు పంపుతాం. ఇవాళ బీఎస్సీ నర్సింగ్ కాలేజీ కరీంనగర్ రోడ్కు మన రంగేలి డాబా దగ్గర బీఎస్సీ నర్సింగ్ కాలేజీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఎవరు ఉంటారు తర్వాత? పారామెడికల్ కోర్స్ అంటే బీఎస్సీ అలైడ్ కోర్సెస్. అలైడ్ కోర్సెస్ అంటే బీఎస్సీలో అది 4 సంవత్సరాల కోర్సు.
దాంట్లో కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, డిఎంఎల్టీ అని, డయాలసిస్ అని, ఎమర్జెన్సీ అని, అందులో డిఫరెంట్ ఉంటాయి. టెక్నీషియన్స్, టెక్నీషియన్ కోర్సులు కూడా డాక్టర్ తర్వాత స్టాఫ్ నర్స్ తర్వాత టెక్నీషియన్లు కావాలి. ఆ టెక్నీషియన్ చదువును కూడా సిద్దిపేటలో పెట్టినాం. మరి 50 సీట్లు బీఎస్సీ అలైడ్ కోర్సెస్ లో కూడా మన సిద్దిపేటలో ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఎంబీబీఎస్ వచ్చింది, పీజీ వచ్చింది, నర్సింగ్ కాలేజ్ వచ్చింది, అలైడ్ కాలేజెస్ కూడా వచ్చినాయి. ఇదైనా ఇంకా మందులు ఇచ్చేటోళ్ళు ఉంటారు, ఫార్మసిస్టులు, దానికి సంబంధించిన బి ఫార్మసీ కాలేజ్ కూడా సిద్దిపేటలో వచ్చింది. ఈ 4 అయినాక ఇక 5వది ఉంటుంది కంపౌండర్. దానికి సంబంధించి కూడా డిప్లొమా ఇన్ డిఎంఎల్టీ, డిప్లొమా ఇన్ డయాలసిస్ కూడా సిద్దిపేటలో మరి 20 సీట్లతో అది కూడా తీసుకురావడం జరిగింది. డిప్లొమా ఉంది, గ్రాడ్యుయేషన్ ఉంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఉంది. ఇక అన్ని రకాల చదువులు వచ్చినాయి. ఇట్లా వైద్య విద్యలో ఎన్ని రకాల చదువులు ఉంటాయో అన్ని రకాల చదువులు, వైద్యములో పేదలకు ఎన్ని రోగాలు ఉంటాయో అన్ని రోగాలకు వైద్యం అందించేటట్టు సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలను మనం ఈ రోజు తయారు చేసుకోవడం జరిగింది. నిన్న రైలు తెస్తిమి, ఇలా దవాఖానా తెస్తిమి, మొన్న గోదావరి నీళ్లు తెస్తిమి. 1,00,000 ఎకరాల మాగానిగా గోదావరి నీళ్లతో సిద్దిపేట సస్యశ్యామలమైంది. ఒకప్పుడు నీళ్లు ఎరగని వాళ్ళం, ఇప్పుడు కరువు ఎరగమిగా. ఒకప్పుడు నీళ్లంటే మనకు పెద్ద సంతోషం ఉండే, ఒక మంచి వాన పడితేనే అబ్బా వాన పడ్డది అనుకుందాం. ఇప్పుడు కరువు ఎరగకుండా చేసిండు మన కేసీఆర్. అంటే అటు గోదావరి నీళ్లు అయితే, ఇటు సిద్దిపేట జిల్లా అయితే, అటు రైలు అయితే, ఇటు 1000 పడకల ఆసుపత్రి. అంటే ఒక ప్రాంతానికి ఏమైతే ప్రజలు కావాలని కల కంటారో ఇలా కలలన్నీ నిజమైనటువంటి దినం. ఇదంతా కొంచెం స్టెబిలైజ్ కావడానికి ఇంకో 1-2 నెలల్లో పడుతుంది. మరి ఇంత పెద్ద ఆసుపత్రి, 1000 పడకల ఆసుపత్రి కట్టినప్పుడు ఈ సామాన్లు వచ్చి, ఎక్విప్మెంట్ వచ్చి, మెషిన్లు వచ్చి, ఇప్పుడు 6 మొత్తం దవాఖానకి షిఫ్ట్ చేయాలనే. అయితే ఒక మాట ఏమనుకుంటున్నామంటే మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి అక్కడనే పెడదామనుకుంటున్నాం, మిగతా అంతా ఇక్కడ పెడదాం. మాతా శిశు సంక్షేమం కోమటి చెరువు కాడ నడుపుదాం, మిగతాది మొత్తం అన్ని రోగాలకి ఇక్కడ 2 దవాఖానలు ఉంటాయి, అది దగ్గర అవుతుంది, దానికి పెడదాం, దీనికి పెట్టుకుందాం.